స్టేజీని అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మొట్టమొదట మన గురువుగారు పితామహ పత్రిజీ గారు, జై హో శాకాహార జగత్తే. థ్యాంక్ యూ. మాకు పదవి ఇచ్చినా ఈకపోయినా మా తుది శ్వాస వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్కి, పిఎంసికి నిరంతరం మేము సేవ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇటీవల ఏం జరిగిందంటే, ఒక ఆశ్రమానికి వెళ్ళాను నేను. కాళహస్తి దగ్గర పత్రిజీ ధ్యానాశ్రమం ఉంది. అక్కడ ఒక ఆమె వచ్చినారు. ఆమెకి డాక్టర్లు కాలు తీసేయాలని చెప్పారంట. కాలు తీసేయాలంటే ఆశ్రమానికి వచ్చి సార్ గైడెన్స్ ద్వారా ఆమె ధ్యానంకి లోతుల్లోకి వెళ్ళి కాళ్ళలో స్పర్శలేసి కాలు చక్కగా నడవగలుగుతుంది ఆమె ఇప్పుడు. డాక్టర్లు ఏం చెప్పారంటే, నీ కాలు తీసేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. చక్కగా కాది పత్రిజీ ధ్యానాశ్రమం మునిబాబు సార్ ఆయన ఒక ఆధ్వర్యంలో అద్భుతమైన మెడిటేషన్ జరిగి ఆమె చాలా బాగుంది ఇప్పుడు. నేనేంటంటే కోరేది, పిఎంసి అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. లోపల చాలామంది ఎంతో యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నారు, మనకు తెలియటం లేదు. వాళ్ళ ద్వారా మనం మెసేజ్ తీసుకుంటే ఎంతోమందికి ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చినోడం అవుతాము. అందువల్ల ఆనాడు రాముడి పాలన, ఇప్పుడు పిఎంసి ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు నిజంగా రాముడి పాలన వచ్చినట్టే. పత్రిజీ యొక్క ఆశయం అదేను, మనందరి యొక్క సంకల్పం కూడా అదేను. పిఎంసి అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళండి. ప్రజలు ఎంతోమంది మేమేం మాట్లాడతాం, మా దగ్గరికి ఎందుకు వస్తుంది పిఎంసి అనుకుంటున్నారు. మనం వెళ్ళాలి, లోపలికి వెళ్ళండి, పిఎంసిని తీసుకెళ్ళండి. దయచేసి మీ అందరికీ ఒకే రిక్వెస్ట్, పిఎంసిని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి. అందరి దగ్గర యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అన్ని షేర్ చేయించండి. ఎంతోమందికి దాని ద్వారా స్ఫూర్తిదాయకం అవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.